రీసెంట్ టైమ్‌లో రెన్యూవబుల్ ఎనర్జీ సెగ్మెంట్‌లో ఉన్న స్టాక్స్ మంచి రిటర్న్స్ అయితే ఇవ్వగలిగాయి. అండ్ దీనికి మేజర్‌గా కారణము ఇండియా లాంటి ఎకనామికల్లీ డెవలప్ అవుతున్న కంట్రీస్ ఎనర్జీ రిసోర్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ సో ఇండియాస్ కమిట్మెంట్ టు రీచ్ నెట్ జీరో ఎమిషన్ బై 2070 అండ్ అట్లీస్ట్ అందులో 50% ఎలక్ట్రిసిటీ రిక్వైర్మెంట్ అనేది రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ద్వారా అచీవ్ చేయడం బై 2030. సో ఇట్లాంటి కొన్ని ఆబ్జెక్టివ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫర్దర్గా రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ ఎస్టిమేట్స్ ప్రకారం రెన్యూవబుల్ ఎనర్జీ అనేది అట్లీస్ట్ 90%గా ఉండనుంది వరల్డ్ ఎలక్ట్రిసిటీలో బై 2050. సో మన ఇండియా లాంటి కంట్రీస్లో లైక్ తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్, ఏపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణ, పంజాబ్, కేరళ అండ్ ఇట్లాంటి స్టేట్స్‌లో సోలార్ అండ్ విండ్ ఎనర్జీ అనేది ఆల్మోస్ట్ యూసేజ్ అనేది ఎక్కువగా ఉంది. మిగతా స్టేట్స్‌తో కంపేర్ చేసినప్పుడు. సో రెన్యూవబుల్ ఎనర్జీకి ఇంపార్టెన్స్ పెరుగుతూ ఉండడము అండ్ ఈ సెగ్మెంట్‌లో ఉన్న కొన్ని స్టాక్స్‌కి అయితే డెఫినెట్‌గా బెనిఫిట్ అవ్వచ్చు అండ్ కమింగ్ ఇయర్స్‌లో. సో ఈ సెగ్మెంట్‌లో మనకి తెలిసిన స్టాక్స్ లైక్ అదాని గ్రీన్ ఎనర్జీ, కేపీఐ గ్రీన్ ఎనర్జీ, కేపీ ఎనర్జీ, బోరోసిల్ రెన్యూవబుల్స్, వారీ రెన్యూవబుల్స్, జెన్సోల్ ఇంజినీరింగ్, ఇన్సోలేషన్ ఎనర్జీ లిమిటెడ్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్ అండ్ ఎన్‌టీపీసీ అండ్ కొన్ని లిస్టెడ్ కంపెనీస్ అండ్ రిటర్న్స్ ఈ మధ్య కాలంలో చాలా మటుకు పర్ఫార్మింగ్ స్టాక్స్ ఇవి. అండ్ అదాని గ్రీన్ ఎనర్జీ కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 1900 దగ్గరగా స్టాక్ అయితే కనబడుతుంది. అండ్ మార్కెట్ క్యాప్ అదాని గ్రీన్ ఎనర్జీది 2,94,519 crore ఉంది. వెరస్ కేపీఐ గ్రీన్ ఎనర్జీ స్మాల్ క్యాప్ కంపెనీ విత్ కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 1500 దగ్గరగా ఉంది. అండ్ ప్రస్తుతానికైతే 8,885 మార్కెట్ క్యాప్ అంటే అరౌండ్ 9,000 మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. కేపీ ఎనర్జీ 350 రూపీ దగ్గరగా ట్రేడ్ అవుతుంది. 2,326 మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. బోరోసిల్ రెన్యూవబుల్స్ 510 దగ్గరగా ఉంది. 6,662 మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. వారీ రెన్యూవబుల్స్ 6,700 దగ్గరగా ఉంది. 13,960 మార్కెట్ క్యాప్. 13,961 మార్కెట్ క్యాప్ కరోర్ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. జెన్సోల్ ఇంజనీరింగ్ 800 దగ్గరగా స్టాక్ ట్రేడ్ అవుతుంది. మార్కెట్ క్యాప్ 2,989 crore ఉంది. ఇన్సోలేషన్ ఎనర్జీ కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 1,400 దగ్గరగా ఉంది. మార్కెట్ క్యాప్ అనేది 2,925 crore దగ్గరగా ఉంది. జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ లిమిటెడ్ 460 దగ్గరగా ఉంది కరెంట్ మార్కెట్ ప్రైస్ అండ్ 76,856 crore ఉంది మార్కెట్ క్యాప్. ఎన్‌హెచ్‌పీసీ ప్రస్తుతానికి స్టాక్ 85 రూపీస్ దగ్గరగా ఉంది అండ్ మార్కెట్ క్యాప్ ఎన్‌హెచ్‌పీసీది 84,881 crore ఉంది. అంటే ఆల్మోస్ట్ 85 crore మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. ఎన్‌టీపీసీ 320 దగ్గరగా స్టాక్ ట్రేడ్ అవుతుంది అండ్ 3,10,000 మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ ఇది. సో ఇవి లిస్ట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ స్టాక్స్ ఇండియాలో. అండ్ ఇక అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ విషయానికి వస్తే అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అండ్ ప్రైస్ టు బుక్ ఎక్స్పెన్సివ్గా ట్రేడ్ అవుతుంది 111 దగ్గరగా. రిటర్న్ ఆన్ ఈక్విటీ 16.56 ఉంది. 1 ఇయర్లో 100% రిటర్న్స్ ఇచ్చింది ఈ స్టాక్ అయితే. డెట్ బర్డెన్ ఎక్కువగా ఉంది అదాని గ్రీన్ ఎనర్జీకి 8.99 ఉంది డెట్ టు ఈక్విటీ. సో ఇదొకటి మేజర్ కన్సర్న్ అయితే. వారీ రెన్యూవబుల్స్ అండ్ ఈ స్టాక్ ఆల్మోస్ట్ ప్రైస్ టు బుక్ 102.49 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 65. సో హైయెస్ట్ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఉంది ఈ సెగ్మెంట్లో ఉన్న స్టాక్ ఇది. 1 ఇయర్లో ఇది 868% పెరిగింది అండ్ డెట్ ఈక్విటీ తక్కువగా ఉంది 0.46 మాత్రమే. అండ్ కేపీఐ గ్రీన్ ఎనర్జీ ఇది 18 టైమ్స్ ట్రేడ్ అవుతుంది ప్రైస్ టు బుక్. రిటర్న్ ఆన్ ఈక్విటీ ఇది కూడా 42 ఉంది. 1 ఇయర్ పర్ఫార్మెన్స్ 427% రిటర్న్స్ ఇచ్చింది అండ్ 2.02 డెట్ టు ఈక్విటీ ఉంది. అండ్ కేపీ ఎనర్జీ అనేది సో ప్రైస్ టు బుక్ 3.33 టైమ్స్ ట్రేడ్ అవుతుంది అండ్ 1 ఇయర్లో 500% పెరిగింది స్టాక్. డెట్ టు ఈక్విటీ 0.33గా ఉంది. అండ్ జెన్సోల్ ఇంజనీరింగ్ ప్రైస్ టు బుక్ 16.82 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 13% ఉంది. డెట్ టు ఈక్విటీ 2.53% ఉంది. అండ్ ఇంకోటి ఇన్సోలేషన్ ఎనర్జీ అనేది ఆల్మోస్ట్ మార్కెట్ క్యాప్ 3,257 crore మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. ప్రైస్ టు బుక్ 116 టైమ్స్ ట్రేడ్ అవుతాయి. రిటర్న్ ఆన్ ఈక్విటీ 12.72గా ఉంది అండ్ 0.8గా ఉంది డెట్ టు ఈక్విటీ. సో కమ్ టు జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ. జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ ప్రైస్ టు బుక్ 4.86 టైమ్స్ ట్రేడ్ అవుతాయి. 1 ఇయర్ ఇచ్చిన రిటర్న్స్ 105% అండ్ డెట్ టు ఈక్విటీ 1.33గా ఉంది. ఎన్‌టీపీసీ స్టాక్ అండ్ ఇది కూడా హైయెస్ట్ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ ఇది. అండ్ ప్రైస్ టు బుక్ కేవలం 2.26 టైమ్స్ మాత్రమే ట్రేడ్ అవుతుంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 11.5 ఉంది. సో 1 ఇయర్ పర్ఫార్మెన్స్ అనేది 86గా ఉంది. డెట్ టు ఈక్విటీ 1.5 ఉంది. అండ్ ఎన్‌హెచ్‌పీసీ 2.26 టైమ్స్ మాత్రమే స్టాక్ ట్రేడ్ అవుతుంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 10.54 ఉంది. 1 ఇయర్ పర్ఫార్మెన్స్ 111గా ఉంది. సో డెట్ టు ఈక్విటీ అనేది 0.8గా ఉంది. సో మేజర్గా డెట్ బర్డెన్ తక్కువగా ఉంది ఎన్‌హెచ్‌పీసీకి అండ్ ఎన్‌టీపీసీకి అండ్ జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, ఇన్సోలేషన్ ఎనర్జీ. సో
హైయెస్ట్ డెట్ బర్డెన్ కనబడుతుంది అదానీ గ్రీన్ ఎనర్జీకి. ఇది ఒక మేజర్ కన్సర్న్. అండ్ ఫర్దర్‌గా బట్ అదానీ స్టాక్స్, అదానీ గ్రూప్ ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంది ఇండియాలోనే. అండ్ వన్ ఆఫ్ ద లీడింగ్ రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీ కాబట్టి, సో గ్రోత్ ప్రాస్పెక్ట్స్ అయితే చాలా మటుకు పాజిటివ్‌గానే ఉన్నాయి. అండ్ వాల్యుయేషన్ కొద్దిగా ఎక్స్‌పెన్సివ్ కనబడుతుంది. అండ్ లెట్ అస్ లుక్ ఇంటూ అదానీ గ్రీన్ స్టాక్ ఎలా మూవ్ అయిందో చూడండి. లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి స్టాక్‌లో ట్రెమెండస్ పర్ఫార్మెన్స్ అయితే చూడొచ్చు. ఎక్సెప్ట్ రీసెంట్ స్టాక్ కరెక్షన్ తర్వాత మళ్ళీ ఒక అప్ ట్రెండ్‌లోనే ఉంది. అండ్ ఇది అదానీ స్టాక్‌కి సంబంధించిన స్టాక్ ప్రైస్. అండ్ కమ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ చూద్దాము. ప్రాఫిట్ అండ్ సేల్స్ చూద్దాము. సో లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి డిసెంబర్ 2020 సేల్స్ అనేవి 750కి వచ్చాయి. సో మార్చ్ 2021లో సేల్స్ పెరిగాయి. అండ్ ఓవరాల్‌గా సేల్స్ అయితే స్టేబుల్‌గా పెరుగుతూ వస్తున్నాయి. అండ్ నెట్ ప్రాఫిట్ కూడా కంపెనీ ఎవ్రీ క్వార్టర్ ఇంప్రూవ్‌మెంట్ అయితే లేదు. బట్ ఆన్ అన్ యావరేజ్ బేసిస్ మీద అయితే ప్రాఫిట్స్ అయితే రెగ్యులర్‌గా పెరుగుతూ ఉన్నాయి. సో ఈపీఎస్‌లో కూడా ఆన్ అన్ యావరేజ్ బేస్ మీద ఈపీఎస్‌లో సర్జ్ అయితే చూడొచ్చు. సో అదాని గ్రీన్ స్టాక్స్ లోయర్ లెవెల్స్ దగ్గరగా బయింగ్ వస్తుంది. ఎఫ్ఐ వాటా ఉంది. మ్యూచువల్ ఫండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న స్టాకే. హై వోల్టాలిటీ ఉన్న స్టాక్. బట్ ఎనర్జీ సెక్టర్, రిన్యూవబుల్ ఎనర్జీ సెగ్మెంట్‌లో ఉన్న స్టాక్ ఇది. సో మార్కెట్ షేర్ ఎక్కువగా ఉండే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇంకో కంపెనీ కేపీఐ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్. అండ్ ఇది కూడా రీసెంట్ టైంలో చాలా మటుకు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన కంపెనీనే. అండ్ క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తే కనుక సేల్స్ అయితే చాలా మటుకు ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాయి. సో ఫ్యూ క్వార్టర్స్ నుంచి సేల్స్లో ర్యాపిడ్ చేంజ్ అయితే చూడొచ్చు. సో డిసెంబర్ 2020లో మీకు 14 crore ఉన్న సేల్స్ డిసెంబర్ 2023లో 330 crore వచ్చాయి. సో నెట్ ప్రాఫిట్ అనేది 51 crore వచ్చింది డిసెంబర్ 2023లో. సో వేరాజ్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ 2022లో ఓన్లీ 34 crore ఉంది. అంతకుముందు డిసెంబర్ 2021లో 13 crore ఉంది. అంతకుముందు లాస్ మేకింగ్ కంపెనీ. సో ప్రస్తుతానికైతే హై ప్రాఫిట్ కంపెనీ పోస్ట్ చేయగలుగుతుంది. ఈపీఎస్లో కూడా ట్రెమెండస్ సర్చ్ అయితే చూడొచ్చు. అండ్ రీసెంట్ టైంలో స్టాక్ ఆల్రెడీ కరెక్షన్ అయితే జరిగింది. మంచి ట్రెండింగ్లో ఉన్న స్టాక్ కేపీఐ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్. అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ద పర్ఫార్మింగ్ స్టాకే. అండ్ ఇంకోటి కేపీ ఎనర్జీ లిమిటెడ్ అండి. ఈ స్టాక్ కూడా రీసెంట్ కరెక్షన్ జరిగింది. అండ్ ఈ స్టాక్ కూడా మంచి రెవెన్యూస్ అయితే పోస్ట్ చేయగలుగుతుంది. సో డిసెంబర్ 2023లో కంపెనీ టోటల్ రెవెన్యూ అనేది 82.2 crore వచ్చింది. సో లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి ఎవ్రీ క్వార్టర్ రెవెన్యూ అనేది ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. అండ్ నెట్ ప్రాఫిట్లో మనకు ఒక డిస్క్రిపెన్సీ ఉంది. బట్ ఓవరాల్గా కంపెనీ ఆన్ అన్ యావరేజ్ బేసిస్ మీద నెట్ ప్రాఫిట్ ఉంది. నెట్ ప్రాఫిట్ పాజిటివ్గా ఉంది. అండ్ ఈపీఎస్లో కూడా ఆన్ అన్ యావరేజ్ బేస్ మీద ఒక సర్జ్ అయితే చూడొచ్చు. అండ్ ఇంకోటి జెన్సోల్ ఇంజనీరింగ్ రీసెంట్ టైంలో 1300 పైగా పెరిగింది. అక్కడ నుంచి స్టాక్లో ఒక సిగ్నిఫికెంట్ కరెక్షన్ అయితే జరిగింది. అండ్ ప్రస్తుతానికి అయితే స్టాక్ 900 దగ్గరగా ఉంది. అండ్ అప్ ట్రెండింగ్లోనే ఉంది ఈ స్టాక్ కూడా. అండ్ ఈ స్టాక్ క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తే డిసెంబర్ 2023లో 200 crore, అంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్తో పోల్చుకుంటే చాలా మటుకు సేల్స్ అయితే పెరిగాయి. ఆల్మోస్ట్ 5 times సేల్స్ పెరిగాయి. నెట్ ప్రాఫిట్ కూడా మంచి సర్జ్ అయితే వచ్చింది. సో లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే నెట్ ప్రాఫిట్ చాలా మటుకు ఇంప్రూవ్ అయింది. ఈపీఎస్ ఇంప్రూవ్ అయింది. అండ్ కంటిన్యూస్గా బెటర్ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేయగలుగుతుంది. స్టాక్ కూడా ఆల్మోస్ట్ మంచి కరెక్షన్ కూడా జరిగింది స్టాక్లో. అప్ ట్రెండింగ్ స్టాకే జెన్సోల్ ఇంజనీరింగ్. అండ్ కమ్ టు ఇన్సులేషన్ ఎనర్జీ, ఈ స్టాక్ కూడా మంచి రిటర్న్స్ ఇస్తుంది. కంటిన్యూస్గా అప్ ట్రెండ్లోనే ఉంది ఈ స్టాక్. ప్రస్తుతానికైతే 1563 దగ్గరగా ఉంది. అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే కనుక మార్చ్ 2023లో 279 crore సేల్స్ ఉన్నాయి. నెట్ ప్రాఫిట్ 11 crore వచ్చింది. సో ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే బెస్ట్ నెట్ ప్రాఫిట్, బెస్ట్ సేల్స్ కంపెనీ నుంచి అయితే వచ్చాయి. అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్ ఈ సెగ్మెంట్లో. అండ్ కమ్ టు ఇంకో కంపెనీ వ్యారీ రెన్యూవబుల్స్. రీసెంట్గా స్టాక్ స్ప్లిట్ అయింది, కొద్ది కరెక్షన్ అయింది. మళ్ళీ స్టాక్లో ఒక అప్ ట్రెండ్ అయితే వస్తుంది. సో ఈ స్టాక్ సేల్స్ చూడండి మీరు, లాస్ట్ 3 years నుంచి కంటిన్యూస్గా మీకు సేల్స్ అయితే పెరుగుతూ వస్తున్నాయి. నెట్ ప్రాఫిట్స్ పెరుగుతూ వస్తున్నాయి. ఈపీఎస్లో ఒక సర్జ్ అయితే చూడొచ్చు. అండ్ స్టాక్ ప్రైస్లో కూడా ఒక ర్యాపిడ్ ర్యాలీ చూడండి. అంటే కంపెనీస్కి ఎక్కువగా మార్కెట్ షేర్ పెరుగుతుంది. అండ్ ఈ సెగ్మెంట్లో ఎక్కువ శాతం గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి. అండ్ అప్కమింగ్ కంపెనీస్కి ప్రాఫిట్ షేర్ ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ కమ్ టు బోరోసిల్ రెన్యూవబుల్స్, ఇది కూడా రీసెంట్ టైంలో మంచి కరెక్షన్ అయితే జరిగింది. అండ్ ఇది మనందరికీ తెలిసిన కంపెనీనే. సేల్స్ కూడా చాలా మటుకు స్టేబుల్గా గ్రో అవుతున్నాయి. స్టేబుల్గా గ్రో అవుతున్నాయి. అండ్ రీసెంట్ టైంలో కంపెనీ ప్రాఫిట్ కాకుండా లాస్ పోస్ట్ చేసింది. మనకు కరెక్షన్ అయితే కనబడుతుంది స్టాక్లో. అండ్ ఆఫ్టర్ కరెక్షన్ స్టాక్లో మళ్ళీ ఒక అప్ ట్రెండ్ కనబడుతుంది. లాంగ్ టర్మ్ బేస్ మీద ఈ స్టాక్ కూడా పాజిటివ్ కనబడుతుంది. ఈపీఎస్లో కూడా స్టడీగా సర్జ్ అయితే చూడొచ్చు. అండ్ ఇంకోటి జేఎస్డబ్ల్యూ ఎనర్జీ కూడా కొద్దిగా వోల్టాలిటీ ఉన్నా కూడా ఆన్ అన్ యావరేజ్ బేసిస్ మీద లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్గా పాజిటివ్గా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తే కనుక సేల్స్ వెరీ స్టేబుల్గా సేల్స్ అయితే పెరుగుతూ వస్తున్నాయి. నెట్ ప్రాఫిట్ పెరుగుతూ వస్తుంది. ఈపీఎస్లో కూడా ఒక సర్జ్ అయితే చూడొచ్చు. కొద్దిగా వోల్టాలిటీ ఉన్నా కూడా అండ్ ఎక్స్పాన్షన్లో ఉంది జేఎస్డబ్ల్యూ ఎనర్జీ. అండ్ ఫర్దర్గా యాడ్ ఆన్ డిక్లైన్ బేస్ మీద ఇట్లాంటి స్టాక్స్లో బయింగ్ అయితే రావచ్చు. అండ్ ఇది కూడా రెన్యూవబుల్ ఎనర్జీ సెగ్మెంట్లో ఉన్న వన్ ఆఫ్ ద స్టాకే.
ఇక్కడ మీరు క్లియర్ చూడొచ్చు సేల్స్‌లో కంటిన్యూయస్‌గా ఇంప్రూవ్‌మెంట్ అయితే లేదు. లైక్ మీరు ఎప్పుడైతే లైక్ వారీ రెన్యూవబుల్స్ కానీ కొన్ని స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ర్యాపిడ్‌గా సర్జ్ అవుతున్న స్టాక్స్‌లో మంచి సేల్స్ గ్రోత్ ఉంది, ప్రాఫిట్ గ్రోత్ ఉంది. బట్ జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ డైవర్సిఫైడ్ బిజినెస్‌లో ఉంది. నాట్ ఓన్లీ రెన్యూవబుల్ ఎనర్జీ కాబట్టి. సో మీరు సేల్స్ చూస్తే కనుక ఎవ్రీ క్వార్టర్ సేల్స్‌లో గ్రోత్ లేదు. అండ్ ఎవ్రీ క్వార్టర్ నెట్ ప్రాఫిట్‌లో గ్రోత్ అయితే లేదు. బట్ ఆన్ అన్ యావరేజ్ బేసిస్ మీద కంపెనీ అవుట్‌లుక్ అయితే పాజిటివ్‌గా ఉంది. అండ్ ఇంకొక స్టాక్ ఎన్‌హెచ్‌పీసీ. ఎన్‌హెచ్‌పీసీ సేల్స్ కూడా మీకు కంటిన్యూయస్‌గా గ్రోత్ లేదు గానీ, యావరేజ్‌గా సేల్స్ అయితే పెరుగుతున్నాయి. నెట్ ప్రాఫిట్ పెరుగుతుంది కంపెనీది. ఈపీఎస్‌లో కూడా ఒక సర్జ్ అయితే చూడొచ్చు. రీసెంట్ టైమ్‌లో ఈ స్టాక్ కూడా పెరిగింది డ్యూ టు ఆర్డర్ ఇన్‌ఫ్లో అండ్ పాసిబుల్లీ అవుట్‌లుక్ అయితే పాజిటివ్‌గా ఉండొచ్చు. ఇది కూడా వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సిన స్టాకే. అండ్ ఎన్‌హెచ్‌పీసీ తర్వాత కమ్ టు ఎన్‌టీపీసీ ఇయర్ మంచి రిటర్న్స్ అయితే ఇవ్వగలిగింది. అండ్ ఇది కూడా 300 నుంచి స్టాక్‌లో ఒక అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది. అండ్ హోప్‌ఫుల్లీ ఇక్కడ నుంచి హైయర్ లెవెల్స్ అయితే చూడొచ్చు. సేల్స్ చూడండి కంటిన్యూయస్‌గా మీకు లాస్ట్ 3 ఇయర్స్ నుంచి సేల్స్ స్టేబుల్‌గా పెరుగుతున్నాయి. అండ్ నెట్ ప్రాఫిట్ కూడా సర్జ్ అయితే కనబడుతుంది రీసెంట్ టైమ్‌లో. ఈపీఎస్ కూడా స్టేబుల్‌గా ఈపీఎస్ గ్రోత్ అయితే ఉంది. సో మీకు ఫర్దర్‌గా సేల్స్‌లో ఎక్కువ శాతం పెరుగుదలొచ్చినా, ప్రాఫిట్స్ పెరిగినా కూడా స్టాక్ ఫర్దర్‌గా కూడా మూవ్ ఆన్ అయితే అవ్వచ్చు. సో ఇవి రెన్యూవబుల్ ఎనర్జీ సెగ్మెంట్‌లో ఉన్న స్టాక్స్. బట్ ఈ ఇయర్ ఔట్‌స్టాండింగ్‌గా మంచి రిటర్న్స్ ఇచ్చినవి వారీ రెన్యూవబుల్స్ అండ్ కేపీఐ గ్రీన్, కేపీ ఎనర్జీ అండ్ ఇన్సోలేషన్ ఎనర్జీ అండ్ ఈ స్టాక్స్‌లో మంచి రిటర్న్స్ అయితే చూడొచ్చు. అండ్ ఫర్దర్‌గా ఆర్ఓఈ చూడండి. ఆర్ఓఈ పర్సెంటేజ్ కూడా ఎక్కువగా ఉంది. ప్రైస్ టు బుక్ కొద్దిగా ఎక్స్‌పెన్సివ్ కనిపించినా కూడా ఆర్ఓఈ ఎక్కువగా ఉంది. సేల్స్ గ్రోత్ ఎక్కువగా ఉంది. డెట్ టు ఈక్విటీ తక్కువగా ఉంది రీజనబుల్‌గా మిగతా పీర్స్‌తో కంపేర్ చేసినప్పుడు. అండ్ ఓవరాల్‌గా మార్కెట్ ఆర్డర్స్ కూడా పెరుగుతున్నాయి ఇట్లాంటి కంపెనీస్‌కి. సో చార్ట్స్ చూసినా కూడా అప్ ట్రెండింగ్‌లోనే కంటిన్యూయస్‌గా కనబడుతున్నాయి ఈ షేర్స్ అయితే. సో ఈ షేర్స్‌నైతే ఫర్దర్‌గా కూడా అవుట్‌లుక్ అయితే బాగుండే ఛాన్స్ ఉంది. అండ్ దిస్ ఈజ్ అబౌట్ రెన్యూవబుల్ ఎనర్జీ సెగ్మెంట్‌లో ఉన్న స్టాక్స్ అండ్ వాటికి సంబంధించిన డీటెయిల్స్. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానెల్‌ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ.